దేవునికి స్తోత్రం. ఏదైనా ఆదరణకర్తగు దేవదేవుడైన యెహోవా కృపగల వాగ్దానం. దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. ప్రియా ఆదరణకర్తగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడు యొక్క దేవాదేవుడి యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో ఉండాలని ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని నామానికి మహిమార్థంగా, దేవుని నామాన్ని ఘనతగా మీరు జీవించండి. అశాశ్వతమైన లోకాన్ని కాదు మనం ప్రేమించేది, శాశ్వతమైన దేవుణ్ణి మనం ప్రేమించాలి. మన దేవుడు సర్వ జగత్రక్షుడు, సర్వోన్నతుడు. మన దుఃఖానికి ప్రతిగా సంతోషమిచ్చి మనల్ని ఆదరించి మన విచారాన్ని కొట్టివేసి మనల్ని ఆనందభరితులుగా చేసి మనందరి కృపను, కనికరమును, ఆదరణ, సంరక్షణ ఇవ్వగల సర్వ జగత్రక్షకుడే మన యేసుక్రీస్తు ప్రభువుల వారు. దేవుని బిడ్డలారా, మరి మన దేవుడి దగ్గరికి మనం ఏడ్చుచూ వచ్చినప్పుడు, మన దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేవుడు మనల్ని విడిపించగల దేవుడు, నడిపించగల దేవుడు. మనం త్రొట్టిల్లు పోకుండా చక్కగా బాటలో నీటి కాలు ఎద్దను మనం నడిపించగల సర్వ జగత్రక్షకుడే మన ప్రియ ప్రభుని యేసు ప్రభువుల వారు. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప దేవుడు మనకున్నాడు. ఇంత గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ దుఃఖం సంతోషంగా మారును. ఇదే క్రీస్తు ద్వారా మనం పొందు గొప్ప ధన్యత. ఏడ్చుచూ వచ్చువారు ప్రార్థన చేయుచుండగా వారు ఏడ్పునకు బదులుగా సంతోషము కలుగు చేయుచున్నాడు మహాప్రియ ప్రభు అయిన దేవదేవుడు. ప్రియులారా, మన దేవుడు మన ఏడుపుని, మన కన్నీటిని నాట్యంగా మార్చగల గొప్ప దేవుడే. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషం కలుగును. ప్రియులారా, రాజు దావీదు జీవితంలో ఎన్నో దుఃఖకరమైన సంఘటనలు జరిగినవి. అయినను ఉదయమున అతడు సంతోషం గలవాడే ప్రభువును స్తుతించసాగాడు. ప్రియవ దేవదేవుని బిడ్డలారా, మీ జీవితంలో దుఃఖం వెంబడి దుఃఖం కలుగుచున్నదా? మీరు ఏడ్చుచూ దినములు గడుపుచున్నారా? మీ దుఃఖం సంతోషంగా, ఏడుపు నవ్వుగా మారగలనని ఆ దేవాదేవుని విశ్వాసం ఉంచండి, నిరీక్షణ కలిగి ఉండండి. మన దేవుడు మన ఏడుపుని మరి నవ్వుగా మార్చగల గొప్ప దేవుడే. మన కన్నీటి బాష్పమును తుడిచి మనకు ఆనందాన్ని ఇవ్వగల సర్వప్రియ జగత్రక్షకుడు. కన్నీటితో ప్రార్థించిన అన్న ఆశీర్వదించబడిన సమూయేలును పొందుడు ద్వారా దుఃఖం నుండి విముక్తి పొందగలిగింది. నేడు మన జీవితాల్లో కూడా ఆశ్చర్యకరమైన కార్యములు చేసి మన దుఃఖాల నుండి విముక్తి పరిచే గొప్ప దేవుడు, మనం నమ్మిన మన అద్వితీయ సత్య స్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆనాటి కాలంలో హిజ్కియా కన్నీటిని దేవదేవుడు చూశాడు. ఆయన ప్రార్థన ఆలకించాడు కనుక ఆయుష్కాలమును 15 సంవత్సరాలు పొడిగించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు సమస్త కార్యం చేయగల గొప్ప దేవుడే. నీవు కన్నీరు విడుస్తున్నావా? ప్రియులారా, నీ కన్నీటిని కొలిచి నీకు అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడే మన యేసయ్య. అందుకే ప్రియులారా, మీ దుఃఖమును ప్రతిగా సంతోషమిస్తానంటున్నాడు. ఆదరిస్తాను, మీ విచారాన్ని నేను కొట్టివేస్తాను, ఆనంద భరితులుగా మిమ్మల్ని చేస్తానని మన ప్రియ ప్రభు తెలియపరుస్తున్నారు. మార్తా మరియాలు కన్నీరుని చూసిన ప్రభు చనిపోయిన లాజరును తిరిగి లేపడం ద్వారా ఆదరణను అనుగ్రహించాడు. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా, మన శరీరానుసారమైతే ప్రియులారా మరణం కలుగుతుంది. అదే ఆత్మ సంబంధమైన దుఃఖమైతే రక్షణార్థమైన మారు మనసు కలుగుచున్నది. కాబట్టి మనం ప్రభు దృష్టిలో ఎటువంటి దుఃఖంతో ఉన్నామో పరిశీలించుకుందాం. ప్రియులారా, దేవుడు మన జీవితంలో మన దుఃఖం ఏంటి, మన కన్నీరు ఏంటి అని ప్రతిదీ ఆయన చూస్తుంటాడు. ఆయన కనపడిన స్పష్టమంటూ కూడా ఏది లేదు. సమస్తం ఆయన చూచున్న దేవుడు, చూచుకునే గొప్ప దేవుడు. నీ దుఃఖమును తొలగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం తికరణ శుద్ధిగా, యథార్థంగా, ఖచ్చితంగా ప్రభుతో మనం కొనసాగుతున్నామా? మనం కన్నీరు కార్చే కన్నీరు దేవునామానికి మహిమార్థంగానే ఉన్నదా? ప్రియులారా, మనం ఏ స్థితిలో మనం ఉన్నాం? తప్పులు చేసి కన్నీరు కారుస్తున్నామా? లేదు. ప్రభుకి ఇష్టంగా బ్రతికి, యథార్థంగా బ్రతికి మనం కన్నీరు కారుస్తున్నామా? దేవుడు ఆయా నీతిమంతుల యొక్క కన్నీరుని ఆయన తప్పగా చరిచూసి అద్భుతమైన కార్యం, ఘనమైన సుందరమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. ప్రవర్తకు యెషయా ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి రాకను గురించి ప్రవచించాడు. దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయకును, బూడిదకు ప్రతిగా పూతనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివార్తను వారికి ఇస్తానని ఆయన నన్ను పంపినాడు. యెషయా గ్రంథం 61:2-3 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు చేస్తున్న వాగ్దానాలన్నీ కూడా అద్భుతంగా మీరు నేను పొందాలి. దేవుడికి మహిమార్థంగా ఆయనతో కొనసాగండి. ఆయన నామానికి మహిమార్థంగా మన జీవితాలు
ఉండాలి దేవుని బిడ్డలారా. ఆయన మన జీవితంలో మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం చేయగల జగత్రక్షకుడే మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దేవాదేవుడికి ఇప్పుడే ప్రార్థన చేస్తాం. సర్వశక్తి సంపన్నుడు, సర్వకృపామయుడు, సర్వాధికారమైన మా ప్రియ పరమ తండ్రి, దేవదేవ, మీరిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు శతకోటి వందనాలు, స్తోత్రాలు న్యాయమూర్తి. నాయన, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన ద్వారా మీ ప్రతిఫలం మీరు దయచేయండి. నాయన, మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. నాయన, దుఃఖంలో ఉన్న వారందరికీ కూడా ఆనందభరితులుగా చేయండి. బిడ్డలకున్న బలహీనతల నుండి, సమస్యల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, ఇరకాటలను బిడ్డలందరినీ తప్పించి శాంతియుతమైన గొప్ప కార్యం జరిగించి గొప్ప దేవుడా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడు. నాయన, మాకున్న కష్టాలన్నిటి నుండి కూడా, బాధలన్నిటి నుండి ఇప్పుడే విడిపించి మీ కుమారుడు యేసు నామములో బిడ్డలందరికీ జయ విజయం దయచేసి ఆనంద ఆదరణ సంరక్షణ గురించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది దినచర్య అంతా మీరు తోడ్పడండి. మీ సన్న దినమంతయు, వారమంతయు, నెలంతయు మా జీవితాల్లో, మా జీవితకాల పర్యంతరం మీ కృపాక్షలు మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.